గురుగారు వంటగదిలో అన్నపూర్ణాదేవి, బెడ్రూమ్‌లో రాధాకృష్ణుల చిత్రపటం, అలాగే డ్రాయింగ్ రూమ్‌లో సీతారాముల చిత్రపటం, ఇక చిల్డ్రన్ బెడ్రూమ్ వరకొచ్చేటప్పటికల్లా దక్షిణామూర్తి చిత్రపటాలు. ఇవన్నీ పెట్టడంలో అంతరార్థం ఏంటి? ఏ గదిలోకి వెళ్ళినా దైవ దర్శనం అవుతుంది. ఇది లక్ష్యం. అంతటా ఉండే సర్వాంతర్యామిని పరమాత్మను అంతర్ముఖంగా లోన గమనించే ప్రయత్నం చేయాలి. అంతర్ముఖీనత్వం పొందినట్లయితేనే అంతరాత్మ అంతర్యామి రూపాన్ని మనకు ఆవిష్కరిస్తుంది. కానీ ఇది అంత సులభ సాధ్యమైన విషయం కాదు. అంతర్ముఖీనత్వం అనడం చాలా సులభం. కన్నులు మూసుకొని కాసేపు మెలకువగా ఉండడమే కష్టం. ఊరికే అలా కన్నులు మూసుకోండి అని ఎవరినైనా చెప్పి చూస్తే విన్న వ్యక్తులు అర నిమిషం కూడా కన్నులు మూసుకొని ఉండలేరు. వెంటనే కళ్ళు తెరుస్తారు. ఒక్క 5 నిమిషాల సేపు కన్నులు మూసుకోగలరా అని ఎవరినైనా అడిగితే కన్నులు మూసుకున్న అర నిమిషంలోనే తెరిచి ఎందుకు అంటారు. నేను చెబుతున్నా కదా వినండి, ప్రశ్నే లేదు అక్కడ. నిమిషం సేపు మూసుకుంటే 2 నిమిషాలైతే చాలా సమయం గడిచిపోయిందిగా కన్నులు తెరిచి అబ్బా అంటారు. కానీ 1 నిమిషం కన్నులు మూసుకున్నా ఎంతో శక్తి వచ్చి చేరుతుంది. అలాగే ఆ శక్తిని మనం పొందే నిమిత్తమై ఆ శక్తిని దైవం అని వర్ణించిన మన పురాణాలు ఆ దైవానికి అనేక రూపాలను ఆవిష్కరిస్తూ భార్యాభర్తల మధ్య బంధం రాధాకృష్ణులు, సమస్త సామాజిక బంధనాలు కుటుంబ బంధనాలలో అగ్రేసర తాంబూలం రామచంద్రమూర్తి, విద్యా సంబంధితంగా దక్షిణామూర్తి, భోజనాదికాదులలో శివుడికే అలా భిక్ష అందించిన అన్నపూర్ణాదేవి, ఇటువంటి కథనాలతో ఆయా స్థలాలకు సంబంధించి మరింత శక్తిని అందించే నిమిత్తమై ఈ చిత్రపటాలను అక్కడ వేలాడదీయాలి అన్నారు. భోజనశాలలోకి వెళ్ళగానే డైనింగ్ రూమ్ అంటామేమో, కిచెన్ అంటామేమో అన్నా కూడా అన్నపూర్ణాదేవి చిత్రపటాన్ని చూడగానే అన్నపూర్ణే సదాపూర్ణే శంకర ప్రాణవల్లభే మాతా చ పార్వతీదేవి శ్లోకాలు వస్తే చెబుతాం. కానీ ఆవిడ చేతిలో ఉండే గంటె, పరమేశ్వరుడి చేతిలో ఉండే పాత్ర మనలో ఒక పవిత్ర భావాన్ని సృష్టిస్తాయి. తీసుకునే ఆహారం ఆరోగ్యదాయకంగా మారుతుంది. అలాగే దక్షిణామూర్తి, ఆయన చేతిలో ఉండే జపమాల, అలాగే మరో చేతిలో ఉండేటటువంటి పుస్తకం, జింక, అగ్నిహోత్రం చదువుకోవాలి అనే జిజ్ఞాసను పెంచేవిగా మారతాయి. భార్యాభర్తల మధ్య అనుబంధానికి ప్రతీక రాధా రుక్మిణి సమేత కృష్ణ పరమాత్ముడు, సత్యభామ సమేత కృష్ణ పరమాత్ముడు. ఎలా చూచినా కృష్ణుడు మనలో కొంత లోకం మీద ఉండే వ్యామోహాన్ని వదిలించే విధంగా కనిపిస్తూ అమూలమైనటువంటి ప్రేమను కూడా పెంచి పోషిస్తాడు. ప్రపంచాన్ని ప్రేమించడం ప్రారంభం చేస్తే అలాంటి వారిలో ఎవరి మీద ఆగ్రహం ఉండదు. కోపం రానిది వరకు ఇల్లాలకి భర్త మీద కోపం వస్తుంది, పిల్లల మీద కోపం వస్తుంది, అత్తామామల మీద, బంధువుల మీద, అక్కచెల్లెల మీద, తోడికోడళ్ళ మీద కోపం రానిది ఎవరికి, అందరి మీద కోపం వస్తుంది. అలాంటి వారు కృష్ణుడిని ప్రేమించడం ఇష్టపడితే కోపం పోగొట్టుకుంటారు, నవ్వేస్తారు. వేదాంత భావనతో కొంత దుఃఖం కలిగినప్పటికీ మళ్ళీ తమకు తామే సంభాళించుకొని నవ్వేస్తూ జీవితం గడిపేస్తారు. నవ్వులాట కాకుండా చూసుకోగలుగుతారు. కృష్ణ భక్తి ఉన్న వాళ్ళలోనే జీవితం నవ్వులాట కాకుండా ఉండగలగడం మనం గమనించవచ్చు. కనుక శయనగృహంలో కృష్ణ పరమాత్ముడి చిత్రపటం ఉంటే ఆయన ఒక్కడు ఉండడు, పక్కన గోవులో గోపికలో ఉండాలి, సత్యభామ రుక్మిణీదేవి ఎవరో ఒకరు ఉండాలి. అలా ఉన్న ఆ పటం చూచే కొద్దీ మనకు జీవితం మీద ప్రేమ పెరుగుతుంది, అందరినీ క్షమించే దయాగుణం కలుగుతుంది, భగవద్గీత జ్ఞాపకం వస్తుంది. అంతా ఇంతే అని అందుకే ఏర్పాటు చేశారు. అతిథి గృహం, డ్రాయింగ్ రూమ్ అంటాం కదా, అక్కడ సీతారాములు బంధువులతో ఉంటారు. శత్రుఘ్నుడు, లక్ష్మణుడు, ఆంజనేయుడు, బ్రహ్మ, విష్ణువు, మహేశ్వరుడు, వశిష్ఠుడు, విశ్వామిత్రుడు, అలాగే అగస్త్యుడు అందరూ ఉంటారు. అది డ్రాయింగ్ రూమ్ కదా, అతిథులు కదా, కుటుంబానికి ప్రతీక కదా. అందుకని రాముడి చిత్రపటం. ఇది నేపథ్యం.